తెలంగాణకు భారీ వర్ష సూచన 15 జిల్లాల్లో భారీ వర్షాలు అధికారులకు సీఎం ఆదేశాలు కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయింది అంటూ ధ్వజం హైదరాబాద్ మాదాపూర్ ఓ లేడీస్ హాస్టల్లో బాలికతో అసభ్య ప్రవర్తన నిర్వాహకుడికి దేహశుద్ధి చేసిన మహిళలు నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ వైఎస్ జగన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమంటూ ట్వీట్ చేసిన జగన్ కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర జరిగింది ఆర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు దౌర్భాగ్యమైన పాలన చేస్తూ తమపై అభాండాలు వేస్తున్నారని మండిపాటు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వాతావరణ శాఖ సమాచారం ప్రకారం జగిత్యాల మినహా 15 జిల్లాల్లో అధిక వర్షపాతం మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ వికారాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులతో స్వయంగా మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర డీజీపీ జీహెచ్ఎంసీ కమిషనర్ హైడ్రా విభాగ అధికారులకు ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు రానున్న 2 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ సూచనలున్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతోనూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు పూర్తిగా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎన్నికల ముందు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని ఇది ప్రజలకు ఘరానా మోసం చేయడమేనని షర్మిల ధ్వజమెత్తారు సూపర్ 6 సూపర్ హిట్ ఎలా అయింది సీఎం చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు ఒక్కరికైనా ఇచ్చారా నెలకు 3,000 భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు 1,500 అకౌంట్లో పడ్డాయా తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారు 15,000 రూపాయలు ఇస్తామని 13,000కు సరిపెట్టారు 3 సిలిండర్లు ఎంతమందికి అందుతున్నాయో అర్థం కాని పరిస్థితి 14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి సూపర్ 6 హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు హైదరాబాద్ నగరంలో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని లేడీస్ హాస్టల్ నిర్వాహకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు మాదాపూర్ ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్లో ఈ ఘటన జరిగింది నిర్వాహకుడు సత్యప్రకాష్ హాస్టల్లో ఉంటున్న బోరబండ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మహిళలు ఇవాళ హల్చల్ చేశారు హాస్టల్ భవన అద్దాలు ఫర్నిచర్ చెట్ల కుండీలు పగలగొట్టారు తమపై దాడి జరుగుతున్న విషయాన్ని డయల్ 100కు సత్యప్రకాష్ సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు దాడికి పాల్పడిన మహిళలు సత్యప్రకాష్ ను మాదాపూర్ పిఎస్ కు తరలించారు Thank you.
ఫోన్ గుంజుకోర్రా ఫోన్ గుంజుకోర్రా దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పెషల్ విషెస్ చెప్పారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం అందుకు నిదర్శనం. శ్రీకృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవలే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పేల్చివేసే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం సంచలనం సృష్టించిందని తెలిపారు. సాధారణ ఎన్నికల సమయం బీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీ దెబ్బతినేలా కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగితే ఎలాంటి శబ్దాలు రావని ఇంజనీర్లు, నిపుణులు చెప్పారని, అయితే బ్యారేజీ వద్ద శబ్దాలు వినిపించాయని ఏఈ రవికాంత్ కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మంచి పేరు రావడం జీర్ణించుకోలేకనే కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగం అంటూ పక్కన పెడుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. ఇంకొకటి, చాలామంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు. క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ, క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు. ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. పిల్లర్కు క్రాక్ రాదు, అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు రాదు రాదు. ఒక పిల్లర్కి మీరు చూడండి, ఇంట్లో ఒక బీమో తర్వాత కాలం, వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు. వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్, ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి. కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు, బీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు. 5 సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈఫిల్ టవర్ కన్నా 7 ఇంతల స్టీల్ వాడి, బుర్జ్ ఖలీఫా కన్నా 7 ఇంతల ఎక్కువగా సిమెంట్ వాడి 24 నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ నెంబర్ 20కి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. ముంబైలోని విక్రోలి వెస్ట్లో విషాదం చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడ్డాయి. జన కళ్యాణ్ సొసైటీలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ టీంలతో కలిసి అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జన కళ్యాణ్ సొసైటీ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి స్థానికులను తరలిస్తున్నారు.
मर गए अरे बच गया लेबर कॉलोनी देखो सड़क गिर गया ये देखो ये सड़क क्या बोलते पेट्रोल पंप के ऊपर ये गिर गया देखो होटल में देखो पेट्रोल पंप के ऊपर జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్ జిల్లా చిషోటి గ్రామంలో పెను విధ్వంసానికి కారణమైన భారీ మేఘా విస్ఫోటనం క్లౌడ్ బరస్ట్ కెమెరాకు చిక్కింది. ఈ ఘటనలో ఇల్లు, తాత్కాలిక నిర్మాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో కనీసం 60 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక్కసారిగా పోటెత్తిన వరద ఉధృతిలో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తడం, ఆహాకారాలు చేయడం, భక్తులు భయంతో అరుస్తూ పరిగెత్తడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. Faz aí goleiro, olha que foda. Abre o viu? Faz abre o não. Ele gosta lá da Full of that. Jag slänger den så lurar. I feel an apple for station, the safe station. Here, look at the shit, he came there, and now goes. So, Jamie, in the wind, someone yakri nice guy, your boy. So, going to pedal. Just a yes, like Grant last burn over. Say, cut them go. Say, oh, that's a last year. नाल के बेटे का పులివెందులకు స్వాతంత్ర్యం వచ్చిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండవని అన్నారు. నారా లోకేష్ పై కూడా అంబటి విమర్శలు గుప్పించారు. మీ ఇంటి భూమి పూజకు మీ మేనత్తలను పిలిచారా అని ప్రశ్నించారు. మీ బాబాయిని మీ నాన్న ఎలా చూశారో అందరూ చూశారని చెప్పారు. మీరు నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి ఉంటే పోల్ అయిన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు 12.5% ఓట్లు ఎలా పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గాదే లోకేష్. అవునవును, నేను అడుగుతా ఉన్నా, నాయన లోకేష్, మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నట్టున్నారు, ఉన్నారా? మర్చిపోయావా? మీ మేనత్తలు ఇప్పుడన్నా కట్టారా రాఖీలు? ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా? అక్కడ దాకా ఎందుకు? మొన్న ఏదో ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా, మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమన్నా పెట్టాడా? ఎందుకే కోతలకు వస్తావు నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తలను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి దేనికైనా కూడా. ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నారా లోకేష్ కు నీకెవరు చెల్లి ఉన్నట్లేరు. ఎందుకంటే నువ్వు ఒకడివి,
నీకొకడు. మీ నాన్న మాత్రం దేశంలో అందరిని కను 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 అంటున్నాడు. మరి ఏంటో నాకు అర్థం కాల. నువ్వు కనవు, మీ నాన్న కండు, దేశంలో మొత్తం కనాలి. ఏదో దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక. నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూశావో, మీ నాన్న తమ్ముని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు. నీకు తెలియదేమో, మర్చిపోయారు అనుకుంటున్నారేమో. కాబట్టి ఇలాంటి పిచ్చి కూతలు దయచేసి కుయ్యవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఉచిత బస్సు పేరుతో మహిళా ఆశలను బస్సు టైర్ల కింద తొక్కేశారంటూ వైఎస్ఆర్సీపీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళను మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్ని నిలదీశారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మహిళలను మోసం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 రకాల బస్సులు ఉంటే కేవలం 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. మహిళలను మోసం చేయడం సూపర్ హిట్ నా? చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు చీటింగ్ మాస్టర్ గా మారారు. కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారింది అని వరుదు కళ్యాణి దుయ్యబట్టారు. అన్ని పేపర్లలో, టీవీల్లో మనందరం చూసాం. పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సాధికారత కోసం అనేసి తెగ హడావుడి చేశారు. ఆ హడావుడి చూసి నాతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరిగింది. నిన్న ఏమి వీళ్ళు ఇస్తారా అనేసి ఎంతగానో ఆశపడ్డాం. రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేసి చూసేసరికి వీళ్ళు ఉచిత బస్సు లాంచ్ చేశారు. దానిలో అర్థమైన విషయం ఏంటంటే మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు. తీసుకుంటే నిన్న శ్రావణ మాసం శుక్రవారం, మహిళలందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజు. అలాంటి రోజు ఈ విధంగా మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అంత పవిత్రమైన రోజు వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో, అలాగే ప్రతి మీటింగ్లో కూడా వీళ్ళు చెప్పారు, రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే, ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ మహిళలంటే గౌరవం లేదు, తల్లిని చెల్లికి రాఖీ కట్టలేదు, చెల్లి అంట రాఖీ కట్టలేదంట. లోకేష్ గారు మీరు మాట్లాడిన మాటలు మా జగనన్నకు వర్తించవు, మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయి. మీ మేనత్తలు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టారా అని నేను అడుగుతున్నాను. అదే మా జగనన్నకి తన చెల్లెలు చాలాసార్లు రాఖీ కట్టారు. అలాగే తీసుకుంటే మొన్ననే 200 కోట్లు పెట్టి మీరు గృహప్రవేశం శంకుస్థాపన చేశారు కదా అమరావతిలో ఒక ఇల్లు కట్టుకోవడానికి. మరి ఆ గృహప్రవేశంలో మీ మేనత్త కనిపించలేదేంటి లోకేష్ గారు అని నేను అడుగుతున్నాను. మీ మేనత్తని మీరు పిలవలేదా? అలాగే హైదరాబాద్ లో తీసుకుంటే మీరు పెద్ద రాజబంగ్లా కట్టించుకున్నారు కదా,